2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ గోల్డ్ ప్రైస్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. అలా ఎందుకు ఉంటుందంటారు? అండ్ అలాగే ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలా మనం మాట్లాడుకుంటే గోల్డ్ రేట్ అనేది ఎలా ఉంది, ఎందుకు అక్కడ తక్కువ ఉంది, ఎందుకు కొన్ని సిటీస్లో ఎక్కువగా పెరగడం జరుగుతుంది, ఈ డిఫరెన్స్కి గల కారణాలు ఏంటి? అయితే నేను ఫస్ట్ అందరికి చెప్తాను, ఇమ్మీడియట్గా నెక్స్ట్ 3 months లోపల మీకు ఒకవేళ బంగారం కొనే ప్లాన్ ఉందంటే అర్జెంటుగా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇండియాలో ఏ సిటీ వెళ్తే మీకు తక్కువ ధరలో బంగారం దొరుకుతుంది అన్న విషయం ఇప్పుడు చెప్పబోతున్నా. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇండియాలో దెర్ ఆర్ మెనీ Tier 1 సిటీస్, అంటే చాలా సిటీస్ ఉన్నాయి. అది లెక్క పెట్టుకుంటే మనకు కనీసం 29 దానికంటే ఎక్కువే ఉండొచ్చు. ఇలాంటి సిటీస్లో మరి బంగారం ధర ఎందుకు కొన్ని చోట్లలో కొన్ని సిటీస్లో బాగా తక్కువగా ఉంటుంది, కొన్ని చోట్లలో మరీ ఎక్కువగా ఉంటుంది? రీజన్స్ ఏంటి? 2 reasons. Number 1, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ ఉంటాయండి. జిఎస్టీలో ఎలా ఉంటుందంటే, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్లో మీకు బేసిక్గా ఏంటంటే 3% కైండ్ ఆఫ్ జిఎస్టీ ఇస్ ఫిక్స్డ్. కానీ మీరు ఒకవేళ ఎవరి దగ్గరన్నా మరి కైండ్ ఆఫ్ జిఎస్టీ 3% అనే విషయం మీకు తెలియదు అనుకోండి, అలాంటి టైంలో వాళ్ళు 5% కూడా ఛార్జ్ చేస్తారు మీకు తెలియకుండా. బికాస్ దిస్ ఈజ్ నథింగ్ బట్ అ హిడెన్ ఛార్జెస్ అంటారు. సార్ ఇలా ట్యాక్స్ ఉంది సార్, మరి మా రాష్ట్రంలో ఇలాగే ఉంది, మరి మా సిటీలో ఇలాగే ఉందంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇరుక్కుంటారు. సో కాబట్టి ఒక క్లారిటీ తీసుకోండి ఈ వీడియోలో. మీకు ఈ వీడియో చూడని వారికి ఎంత పెద్ద లాస్ కాబోతుంది అన్న విషయము ఆ డిఫరెంట్ సిటీకి వెళ్ళి కొన్న తర్వాత ఈ వీడియో చూస్తే మాత్రం తెలుసు, అమ్మో మనం మోసం పోయాం రా అని చెప్పేసి. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలి. ఫ్యూచర్లో నేనెందుకు వెళ్ళి అక్కడ కొంటానులే అనుకోకండి. మీకు అక్కడికి వెళ్ళాక అక్కడ డబ్బులు వచ్చాయా, ఇమ్మీడియట్గా క్యాష్ తీసుకొని ఎందుకు వెళ్ళాలి, అదే కాస్త బంగారం ఉంగరం కొనుక్కొని వెళ్దామని చెప్పేసి ప్లాన్లో కూడా మీరు వెళ్ళొచ్చేమో. తెలియకుండానే మనకు ఇంకొక సిటీలో డబ్బులు వచ్చే అవకాశం ఉన్నాయనుకోండి, అప్పుడు అక్కడ బంగారం తక్కువ ధరలు ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? తప్పకుండా కొని అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో కాబట్టి మనందరికీ పనికొచ్చే ఈ ఇన్ఫర్మేషన్ నేను తీశాను. ఇందులో మీ అందరికీ చూపించబోయేది ఏంటంటే, ఇండియాలో మనకు ఒకవేళ నెక్స్ట్ 3 months 6 monthsలో బంగారం కొనే ప్లాన్ ఉన్నప్పుడు తక్కువ ధరలో మనం పట్టేయాలి అనుకుంటే అలాంటి ధరలు ఎక్కడ దొరకచ్చు, మనకు ఎలాంటి సిటీలో దొరకచ్చు? ఒకవేళ ఇక్కడ ఆ పేర్లు లేకపోతే నేను ఫోన్ చేస్తే నాకు చెప్తారా అంటే, అఫ్ కోర్స్ దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ ఐ మే టెల్ యూ దోస్ డిఫరెంట్ సిటీ నేమ్స్. ఓకేనా? ఎందుకంటే దీనికి వీళ్ళు ఏం చేశారంటే, ఇండియాలో ఉన్న మెయిన్ టాప్ 10 to 15 సిటీస్ గురించే ఇచ్చారండి. మిగతా మొత్తం 30 సిటీస్ కానివ్వండి, ఆర్ Tier 2 సిటీస్ కానివ్వండి, లైక్ నాగ్పూర్ ఉంది, ఔరంగాబాద్ ఉంది, మన దగ్గర కరీంనగర్ ఉంది, వరంగల్ ఉంది, ఇలాంటి Tier 2 సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు వీళ్ళు ఇవ్వలేదు. నేను చూశాను అది, అందుకే ముందే చెప్తున్నాను. కానీ అలాంటి సిటీస్లో కూడా మీకు ప్రైసెస్ చాలా తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టే చూస్తూ ఉండండి ఈ వీడియో 1 to 1 minute. December 18th రోజున చెక్ 24 karat గోల్డ్, 22 karat గోల్డ్, 18 karat గోల్డ్ ప్రైసెస్ అక్రాస్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు. అంటే యాక్చువల్గా దెర్ ఆర్ 4 కైండ్ ఆఫ్ మెట్రో సిటీస్ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ చెన్నై ఇవ్వలేదు, బట్ చెన్నై రేట్స్ కూడా ఇక్కడ కింద ఉన్నాయి, మీకు చూపిస్తా. నా ఇక్కడ మనం చూసుకుంటే గోల్డ్ ప్రైసెస్ ఇన్ ఇండియా రిమైన్ లార్జ్లీ స్టడీ. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే మార్జినల్ ఫ్లక్చువేషన్ అని చెప్పేసి కూడా విషయం చెప్పారు, రిఫ్లెక్టింగ్ ఆన్ గోయింగ్ గ్లోబల్ డొమెస్టిక్ మార్కెట్ ఇన్ఫ్లుయెన్సెస్. అది ఏంటిది అంటే, మొన్న అమెరికాలో జాబ్ డేటా అనేది వస్తుందండి. జాబ్ డేటా అంటే ఏంటంటే, ప్రతి నెల మొదటి శుక్రవారం రోజున అక్కడ అమెరికన్ కంపెనీస్ ఏం చేస్తాయంటే, మేము ఈసారి ఈ నెలలో ఇంతమందిని మేము ఎంప్లాయీస్ లాగా తీసుకున్నాము అని చెప్పేసి వాళ్ళందరూ కలుపుకొని ఒక రిపోర్ట్ ఇస్తారు. సో ఆ రిపోర్ట్లో తెలిసింది ఏంటంటే, మేము ఈ నెల నవంబర్ నెలలో మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోయాము అన్న నెగిటివ్ మాట చెప్పారండి. దానికి అర్థం ఏంటి అంటే, ఎంతోమంది వ్యాపారాల్లో కొత్త పెట్టుబడి పెట్టకుండా కొత్త బడ్జెట్ అలొకేషన్ చేయలేదు. ఎందుకంటే కొత్త వాళ్ళని తీసుకునే అవసరం లేదు, ఉన్న బిజినెసే గ్రో అవ్వట్లా, ఉన్న వాళ్ళకి జీతాలే సరిగా ఇవ్వలేకపోతున్నారు ఆన్ టైం ఎవ్రీ మంత్ ఫస్ట్కి. కాబట్టి మేము ఈసారి చాలామందికి ఉద్యోగాలు ఇవ్వలేకపోయాము అన్న నెగిటివ్ మాట రాగానే, మరి ఆ డబ్బులందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారండి, రియల్ ఎస్టేట్లో బాగా పెట్టుబడి పెట్టారు, బిజినెస్లో పెట్టుబడి పెట్టారు, బంగారంలో ఇంకా పెట్టాల్సింది ఉంది. సో కాబట్టి బంగారం బికమ్స్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. కాబట్టి అమెరికాలో కానివ్వండి, మిగతా దేశాలు కానివ్వండి, బంగారం ఇంకా పెరగబోతుంది. సో మంత్ ఆన్ మంత్ ఏంటంటే, ఇలాగే జాబ్ డేటా ఒకవేళ నెగిటివ్ వచ్చిందనుకో శిరీష, దిస్ విల్ క్రియేట్ బిగ్ కైండ్ ఆఫ్ సెన్సేషన్ అనమాట బంగారం కోసం. సో 150,000
సంవత్సరం లోపల పోతుంది అంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళు. నాకైతే అనిపిస్తుంది ఇలాంటి 3 quarters ఒకవేళ కంటిన్యూస్ నెగిటివ్ డేటా వస్తే 3 monthsలోనే పెరిగిపోవచ్చేమో బంగారం. ఎందుకంటే అందరూ కూడా అప్పుడు వ్యాపారంలో పెట్టకుండా బంగారంలో పెడతారండి. ఎందుకంటే సేఫ్ హేవన్ కదా, అక్కడ మీ డబ్బు సేఫ్గా ఉంటుంది. సో కాబట్టి అది గుర్తుంచుకోండి. నా కమింగ్ టు గోల్డ్ రిటర్న్స్ గురించి చూసుకుంటే ముఖ్యంగా 24 karat గోల్డ్ ఈస్ ప్రైస్ దాట్ 13,452 grams అండ్ 22 karat గోల్డ్ 12,331 per gram ఉంది. 18 karat గోల్డ్ నా ఫేవరెట్ 10,000 దాటింది, 10,089 rupees per gram ఉంది. నా గోల్డ్ ప్రైసెస్ అక్రాస్ మేజర్ సిటీస్, పెద్ద పెద్ద సిటీస్ ఏవైతే ఉన్నాయో చూసుకుంటే 24 karat గోల్డ్ ప్రైసెస్ రిమైన్ లార్జ్లీ యూనిఫామ్ విత్ చెన్నై, కోయంబత్తూర్, మధురై quoting a price higher rate at around 13,529. Now, Mumbai, Bangalore, Hyderabad, Kerala, Pune, Kolkata, Vijayawada, Nagpur, Surat and Bhubaneswar priced at 13,452. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇక్కడ మీకు 13,529 ఉంటే ఇక్కడ మీకు 13,452 ఉంది. ఎందుకు అలాగా? సింపుల్ అండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ హయ్యర్ ఇన్ ఆల్ ద మెట్రో సిటీస్. చెన్నై, కోయంబత్తూర్ అండ్ మధురై ఇలాంటి ప్లేస్లో ఏంటంటే వీళ్ళు బేసిక్గా ఏంటంటే వీళ్ళ రేట్స్ వీళ్ళు ఎక్కువగా వీళ్ళ జ్యువెలర్స్ అసోసియేషన్ డిసైడ్ చేస్తుంది అనమాట. చెన్నైలో ఒక జ్యువెలరీ అసోసియేషన్ ఉంది, వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళ రేట్ ఎప్పుడైనా మీరు పోల్చుకోండి, ఇండియాతో మీకు దాదాపు 80 రూపాయల నుంచి 100 రూపాయలు ఎక్కువే ఉంటుంది అక్కడ బంగారం ధర. కానీ మీకు ఇక్కడ మన దగ్గర చూసుకుంటే 13,452 ఉంది. ఇప్పుడు ఢిల్లీ, జైపూర్, లక్నో అండ్ చండీగఢ్లో చూసుకుంటే 13,467 ఉంది. అండ్ అహ్మదాబాద్ అండ్ వడోదర అంటే గుజరాత్ స్టేట్లో చూసుకుంటే 13,457 ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా మీకు 10 రూపాయల తక్కువ ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పైన రేట్స్ ఉంటాయి. అంటే మీరు ఎక్కడైతే షాప్ పెట్టారో, ఒకవేళ రెంటెడ్ షాప్ అనుకోండి, ఖచ్చితంగా మీరు రెంట్ ఎక్కువ కడతారు. బాంబేలో మీరు 10 లక్షలు రెంట్ కడితే హైదరాబాద్లో 10 లక్షలు రెంట్ కట్టాల్సిన అవసరం లేదు. మేబీ ఇక్కడ 2 lakhs ఉండొచ్చు, 5 lakhs ఉండొచ్చు. బట్ ఆ కాస్ట్ వైజ్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కాస్ట్ని ఇంక్లూడ్ చేసుకొని రేట్లన్నీ కూడా పెంచి పాడేస్తారు. దానికి సఫర్ అయ్యేది ఎవరండి? కొనేవాళ్ళు. సో కాబట్టి తక్కువ ధరలు ఎక్కడ దొరుకుతాయి అంటే ఎక్కడైతే మన డిఫరెంట్ సిటీస్లో తక్కువ రేట్ ఆఫ్ రెంటల్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ రేట్స్ తక్కువ ఉన్నాయి, అలాంటి ప్లేసెస్ అన్నీ కూడా నేను తీస్తున్నాను. కాల్ చేయండి, ఈరోజే మీ అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.